నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండనే ఎత్తగలడు, ఈ లోకంబు నేలగలడు. నిజంగా ఇవాళ ఏ గుడిలో చూసినా శివనామస్మరణలే. శివరాత్రి కాబట్టి భక్తులంతా పొద్దున్నే గుళ్ళకి పోయి పూజలు చేసి ఉపవాసాలు పట్టిల్లు. అయితే అందరు భక్తులేమో కానీ గీడో భక్తురాలు శివుని మీద చూపిస్తున్న భక్తికైతే అందరూ ఫిదా. నాలోనా మీలోనే కాదు, ఈ పిచ్చుక లోపల కూడా శివుడున్నట్టున్నాడు. అందుకే స్వామివారి దర్శనం కోసం ఈ బుర్రుపిట్ట ఇట్లా బురబురా ఎగురుకుంటా ప్రధాన ద్వారం గుండా ఓ ఇంట్లోకి చేరి సీదా పూజా మందిరంలకు ప్రవేశించి స్వామివారి ముందు ఆసీనులైంది. మరి మంజునాథునికి మనసార మొక్కుకొని ఈ పిచ్చుక కూడా శివరాత్రి ఉపవాస దీక్ష చేస్తది కావచ్చు. అందుకే జగిత్యాల జిల్లా ధర్మపురిలా ఓ ఇంట్లోకి వచ్చిన ఈ పిచ్చుక శివధ్యానంలో ఉన్నట్టు కూసున్నది ఇట్లా. అట్లనే శ్రీకాళహస్తి, శ్రీశైలం, వేములవాడతో పాటు 2 తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పొద్దునే భక్తులంతా గుడిబాట పట్టి శివనామస్మరణ చేసుకుంటా స్వామివారిని దర్శించుకొని ఉపవాస దీక్షలను ప్రారంభించిల్లు. ఏ పల్లెను చూసినా ఏ పట్నంలో చూసినా శివపూజలే కనిపిస్తున్నాయి. మరి మన గరం గరం వార్తల తరపున అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అందరినీ ఆ శివయ్య సల్లగా చూడాలని కోరుకుందాం.